నిన్నటి రోజున ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా మంత్రులందరూ కూడా దేవాదల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 పరిధిలోని దేవన్నపేట పంప్ హౌజ్ ప్రారంభిస్తున్నాం, ధర్మసాగర్ నింపి ఎగువ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్పి, వరంగల్ జిల్లాకు నీళ్లు ఇస్తామని చెప్పి రైతులకు నమ్మబలికి ఆశ పెట్టి అబాస్పాలైంది. రైతాంగానికి నిన్నటి ఘటన పట్ల మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నోరిప్పితే అబద్దాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు కూడా పచ్చి అబద్దాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా మీరు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. మీ పక్కన ఉండబడినటువంటి గన్పూర్ శాసనసభ్యులు ఉన్న కడియం శ్రీహరి గారు కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండ్రు. నిన్న మీరు మాట్లాడిన అబద్ధపు మాటలన్నీ కూడా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. హెలికాప్టర్ లేకుంటే కాలు కదపనటువంటి మంత్రులారా, నిన్న హెలికాప్టర్ వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటు దేవన్నపేట దగ్గర పంపులను ప్రారంభించే ప్రక్రియలో పెట్టిన ఖర్చు కానీ, అటు ధర్మసాగర్ దగ్గర చేసినటువంటి హంగామా ఏర్పాట్లు, ప్రభుత్వ పరంగా చేసిన ఏర్పాట్లు కానీ ₹1 కోటి వృధా చేసిండ్రు. ఇవాళ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? మీరు సంపాదించినటువంటి మీ ఆస్తులకి వెళ్ళి అమ్మి పెడతారా? మీకు దేవాదల ప్రాజెక్టు మీద, దేవన్నపేట పంప్ హౌస్ మీద మీకున్నటువంటి పరిణతి ఎంత, మీకున్న అవగాహన ఎంత? 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పుడు కడియం శ్రీహరి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఎంబడి ఉండి హెలికాప్టర్లు పట్టుకొచ్చి పునాదిరా వేసిండ్రు భయానికి. అది చరిత్ర అందరూ తెలిసిందే. ఆనాటి దేవాదల దేనికోసం వేసిందో, ఎన్ని రకాల రీడిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించిందో మీరు సిగ్గుపడాలి. ఇవాళ దేవాదల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 75% పనులు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే. ఇవాళ ప్రపోజ్డ్ ఆయకట్టు, స్టెబిలైజ్డ్ ఆయకట్టును సంపూర్ణంగా గుర్తించడంతో పాటుగా పదుల సంఖ్యలో రిజర్వాయర్లు కట్టి నమ్మకంగా రెండో పంటకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే. ఆనాటి టీఆర్ఎస్ మాత్రమే, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, మేము మాత్రమే ఇచ్చినాము. గత 10 ఏళ్లలో సాగునీటి సమస్య మీద ఒక్కనాడైనా పత్రికల్లో బ్యానర్ ఐటమ్ వచ్చిందా? ఒక రాజకీయ పార్టీ ఎన్నడైనా ప్రెస్ మీట్ పెట్టే దుస్థితి వచ్చిందా ఈ జిల్లాలో? ఇవాళ మీరు వచ్చిన 15 నెలల కాలంలో మీ పాలన వైఫల్యం, విషయ పరిజ్ఞానం లేకపోవడం, మీకు పరిణతి లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం, కేవలం రికార్డైన బిల్లుల మీద పర్సెంటేజ్లకు అకృతి పడేటువంటి బుద్ధి మీది కాబట్టే మీరు ఏమైనా బిల్లుల ముఖం చూస్తారు తప్ప నీళ్ల ముఖం మీరు చూడట్లేదు. ఇవాళ దేవాదల దగ్గర ఆనాడు 71 మీటర్ల ఎత్తులో నీళ్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మరి 581 మీటర్ల ఎత్తైనటువంటి ప్రాంతానికి ధర్మసాగర్ తర్వాత నీళ్లు ఎత్తాలంటే అది లోపభూయిష్టంగా ఉన్నది, గత పాలకులు చేసినటువంటి దేవాదల ప్రణాళిక అని చెప్పి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు జీవం పొయ్యాలే, ఇది జీవం లేనటువంటి ప్రాజెక్టు, దీన్ని బ్రహ్మాండంగా కొత్త తరానికి 100 ఏళ్లు ఇది నీళ్ళందించే ప్రాజెక్టుగా ఉండాలంటే గోదావరి దగ్గర తుపాకులగూడెం దగ్గర ఈ దేవాదల ప్రాజెక్టును స్థిరపరిచే నీళ్లు సమృద్ధిగా నిలబడే 6 టీఎంసీల నీటి సామర్థ్యం ఎప్పుడు కూడా ఉండేటువంటి విధంగా ఇలా తుపాకులగూడెం దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసింది
ప్రణాళిక చేసింది కేసీఆర్ గారు మాత్రమే. దాని పేరు సమ్మక్క సాగర్గా పెట్టుకున్నాం, మేడారం అమ్మవారి యొక్క పేరు. ఇలా సమ్మక్క సాగర్ అందుబాటులోకి వచ్చింది. సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మరి పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో సిగ్గున్నటువంటి మంత్రులు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఆడ నీటి నిల్వలు ఈ సమయానికి అంటే ఇది 12 గంటల ముందు తీసినటువంటి మరి ప్రభుత్వ రికార్డే ఇది. నిన్న రాత్రి మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, పొంగులేటి గారు, కడియం శ్రీహరి గారు ఇంకా అనేక మంది ప్రగల్భాలు మాట్లాడి నిన్న చెత్త మాటలు మాట్లాడి ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది, ఇలా నీళ్ళెత్తలేవంటే కేసీఆర్ కారణం అని చెప్పినటువంటి ఈ యొక్క చిల్లర మాటలు మాట్లాడే ఈ చిల్లరగాళ్ళు నిన్న దేవన్నపేట పంప్ హౌస్లో ఉన్నప్పుడు తీసినటువంటి FRL లెవెల్ నీటి నిల్వల ప్రభుత్వ రికార్డ్ ఆన్లైన్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే ఆన్లైన్ నిన్న రాత్రి 9 గంటలకు 76.25 మీటర్ల ఎత్తున సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలున్నాయి. మనం 72 మీటర్ల వరకు నీళ్ళు ఎత్తుకోవచ్చు. అంటే ఇక 4.25 మీటర్ల నీటి నిల్వలను ఎత్తుకునే విధంగా సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పుడు మీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు? మీకు ఎట్లా ఇజ్జత్ అనిపిస్తలేదు అబద్ధాలు చెప్పడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి? ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మీరు? ఇవాళ ఏం సమాధానం చెప్తారు దీనికి? సమాధానం మీరు ఇవాళ దమ్ముందా? మళ్ళీ వస్తారు మోటార్లు రిపేర్ వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుందా మీకు? ట్రయల్ రన్ చేయనటువంటి మోటార్లను ప్రారంభించడానికి మీకు సిగ్గుందా? ప్రోగ్రామ్ ఇవ్వడానికి, షెడ్యూల్ ఇవ్వడానికి మీకు బుద్ధి ఉందా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నది. ఇది మోసం కాదా? ఇప్పటికే 60-70 వేల ఎకరాలు ఇవాళ మరి దేవాదుల కింద పంటలు ఎండిపోయినాయి. రైతులు నిరసనల వైపు ఆలోచిస్తూ ఉన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఎకరాకి 25,000 ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాని నుంచి ఆలోచనను దృష్టిని మరల్చడానికే నిన్నటి డ్రామా తప్ప అక్కడ మరొకటి లేదు. నిన్న ప్రగల్భాలు పలికిన ప్రెస్ మీట్లో మోటార్లు ప్రారంభించినాకనే ఏ రాత్రి అయినా ఇక్కడి నుంచి తిరిగి వెళ్తామన్నారు. ఇలా పత్తా లేకుండా పారిపోయిన దొంగల వలె ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వరంగల్ జిల్లాకు మళ్ళీ దేవన్నపేటకు వస్తారో సిగ్గుంటే సమాధానం చెప్పాలి మీరు మీ అనుచరులు. దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ O&M అంటే మెయింటెనెన్స్ సంబంధించి ప్రతి సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 7 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో 20% కమిషన్ అడిగితే కమిషన్ ఇయ్యనందుకు ఆ కాంట్రాక్టర్కు మెయింటెనెన్స్ O&M నిధులు విడుదల కాకుంటే, ఆయన జీతాలు ఇవ్వకుంటే తన యొక్క సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది 32 రోజుల పాటు సమ్మె నిర్వహిస్తేనే ఇలా ఈ దుస్థితి వచ్చింది. ఇది ముమ్మాడికి కాంగ్రెస్ పాపమే. ఈ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు మొట్టమొదటిసారి గత 10 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు నిర్వహణలో ఇలా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం. దీనికి కాంగ్రెసే ప్రధాన కారణం. ఇవాళ నిన్న మాట్లాడుతున్న వాళ్ళు ఏమని మొత్తము కేసీఆర్ బాధ్యుడు దీనికి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. దేవాదుల ప్రాజెక్టు 2001లో ప్రారంభమైంది. దేవాదుల ప్రాజెక్టు 2001లో ప్రారంభమైంది. 2014 వరకు ఇలా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులే అటు తెలుగుదేశంలో ఇటు కాంగ్రెస్లో మీరే పెత్తనం చేసిండ్రు, మీరే ఇరిగేషన్ మంత్రులుగా చేసిండ్రు. నిన్నటిదాకా కేసీఆర్ ఎంబడి కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ప్రాంతానికి మరి నీళ్లు ఇవాళ లోటు ఎందుకైందో ఆనాడు చెప్పే ధైర్యం లేదా, దమ్ము లేదా? మీకు పదవి ఉండంగానే పెదాలు మూసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ పక్కకు పోవంగానే అపవాదు, పక్కకు పోవంగానే మొత్తం అనుమానాలు రేకెత్తించేటువంటి దుర్మార్గపు మాటలు. ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ సమ్మక్క సాగర్ బ్యారేజీని వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావడానికే గోదావరి అడ్డంగా బ్యారేజీ నిర్మాణం చేసుకున్నది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ దాని నిండా నీళ్లున్నా ఎందుకు దేవాదుల ప్రాజెక్టును ఇంటెక్ వెల్ దగ్గర మెయిన్ ప్రాజెక్టు దగ్గర షెడ్యూల్ ప్రకారంగా ఎందుకు ఈ సీజన్లో మోటార్లు
ప్రారంభించలేదో ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులు కానీ సిగ్గుంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని చెప్పి ముక్కుసూటిగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీ పర్సంటేజీల కకృతితోటే ఇప్పటికే 1,00,000 ఎకరాలు ఎండుతున్నది వరంగల్ జిల్లాలో దేవాదుల కింద. మీరు మార్చి 30 వరకే మోటార్లు నడవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చిళ్ళు. ఇది మోసము వరంగల్ జిల్లాకు. వరంగల్ జిల్లాలో రెండో పంట యాసంగి పంట వరి పంట కానీ మొక్కజొన్న కానీ ఇతర పంటలు కానీ రెండో పంట మన దగ్గర స్టేట్ షెడ్యూల్లో ఈ ప్రాంతంలో ఏప్రిల్ 30 మే 1 వీక్ వరకు ఇక్కడ హార్వెస్టింగ్ చేయబడుతుంది, కోతలు ఉంటాయి. అప్పటిదాకా నీళ్ళు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఏ జిల్లాకు ఏ ప్రాంతానికి ఎప్పుడు సీజన్ ఉంటుందో ఎప్పుడు హార్వెస్టింగ్ టైం ఉంటుందో అప్పటి వరకు నీళ్ళు ఇచ్చేది ప్రతి చెరువు. ఎండాకాలం నాడు చెరువులు మత్తడి పడేది. ఉగాది నాడు ఈ జిల్లాలో 1300-1400 చెరువులు మత్తలు కురిసినటువంటి సందర్భం. ఇవాళ అవన్నీ మర్చిపోయి మీ నిర్లక్ష్యంతో దేవాదుల మెయింటెనెన్స్లో చేసినటువంటి లోపాలు మీ పర్సంటేజ్ల కకృతితోటే ఈ జిల్లాకి ఇలా కరవచ్చింది. అటు ఎస్ఆర్ఎస్పీ కూడా మార్చి 30 వరకే షెడ్యూల్ ఉన్నది, స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ వరంగల్ జిల్లాలో. ఈ మొత్తం కలిస్తే అన్ని ఇప్పటి 12 నియోజకవర్గాల్లో రూరల్ 10 నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాలు పంట ఎండిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ నిన్న హెలికాప్టర్ పట్టుకొని ఎందుకు వచ్చిళ్ళు? డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉన్నది కదా, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరే ఉన్నారు కదా, మీరొచ్చి అధికారుల మీద రుసరుసలాడితే అది మీ పని విధానానికి తార్కాణం కాదా? మీ అసమర్థతకు, మీ కకృతికి, మీ చిల్లర రాజకీయాలకు, రైతుల ఆందోళన వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి దృష్టి మరల్చేటువంటి కుట్రకు మీరు నిన్న తెరలేపింది నిజం కాదా? ఇలాంటి చిల్లర పని మంత్రులు వచ్చి పంప్ హౌస్ ప్రారంభం దగ్గర పూజ చేసి వెనుదిరిగి పత్తా లేకుండా తెల్లారేసరికి పారిపోయిన చరిత్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారి జరిగింది. దొంగల వల్ల పారిపోయిళ్ళు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా త్వరలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి మా మాజీ మంత్రి గారు, మా మాజీ శాసనసభ్యులు, మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసి, ముఖ్య నాయకులు కలిసి దేవన్నపేట పంప్ హౌస్ విజిటింగ్ తప్పకుండా చేస్తాం. 95% పనులు చేసింది మేమే. ఇవాళ మోటార్లు బిగించే వరకు కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉన్నది. 50 కిలోమీటర్ల టన్నల్ రామప్ప నుంచి దేవన్నపేటకు తవ్వింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో తవ్వినాం. మీరొచ్చి సున్నాలు వేసుకొని శిలాఫలకం పెట్టేటువంటి చిన్న చిన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేటువంటి స్థాయిలో మీరు వచ్చారు. ఇది గత 10 నెలల కిందనే మోటార్లు ప్రారంభించాల్సిన అవసరం ఉండే యాజ్ పర్ షెడ్యూల్. మీ నిర్లక్ష్యం వల్ల, వరంగల్ రైతుల మీద మీకు ప్రేమ లేకపోవడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు పాలన మీద, నీళ్ల మీద, ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడం వల్ల కడియం శ్రీహరి గారు ఏమైనా పార్టీలు మారే దానిపైన దృష్టి పెట్టిండు, వారి బిడ్డకు ఎంపీ సీటు మీద దృష్టి పెట్టిండు, వారు ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టిండు. కానీ సాగునీళ్ల మీద వారు కూడా ఎన్నడూ రిప్రజెంటేషన్ చేయలేదు. కాబట్టి ఇవాళ 10 నెలల తర్వాత సడన్ గా పోయి మోటార్ లాంచ్ చేస్తామంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ మోటార్ అయినా, అది కొత్త ప్రాజెక్ట్ అయినా పాత ప్రాజెక్ట్ అయినా 6 నెలలు గనక మోటార్ ప్రారంభించకుంటే, ఆన్ చేయకుంటే, నడవకుంటే ఖచ్చితంగా ఓఎండ్ఎం కింద మెయింటెనెన్స్ తప్పకుండా చేయాలి. సంబంధిత గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ చేత సర్టిఫై చేయబడాలి. ఎవ్రీథింగ్ టెక్నికల్ గా కరెక్టే ఉంది అని చెప్పి ఇవన్నీ చూసుకోకుండా నిన్న పిచ్చోడి చేతుల రాయి లెక్క హెలికాప్టర్ దొరికింది కదా అని చెప్పి వరంగల్కి వచ్చి విహారయాత్ర లెక్క వచ్చి ప్రజల నుంచి, ప్రెస్ నుంచి వ్యతిరేక ప్రశ్నలు రావగానే మేము ఇది మోటార్ ప్రారంభించే పోతాం, నీళ్ళు ఇచ్చే పోతాం. నేనంటానా, నిన్న అన్నది మీరే నీళ్ళు ఇచ్చే పోతామన్నారు, పూజలు చేసిళ్ళు. మరి తెల్లారిసరికే కొడుకుతో పొద్దుకే పత్తా లేకుండా పారిపోయిళ్ళు. ఎక్కడన్నారా మంత్రులు అంటే అసలు వరంగల్ జిల్లాలో కాదు, సమీపంలో లేరు.
అంతా హైదరాబాద్ పత్తా లేకుండా పారిపోయారు. 200 మంది పోలీసులు పెట్టుకొని 20 పోలీసు వాహనాలు పెట్టుకొని ఎస్కార్ట్ పెట్టుకొని వరంగల్లో గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్ పోయే దుస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంటే మీరు రైతులను మోసం చేసిళ్ళు, తప్పుడు సమాచారం ఇచ్చిళ్ళు, పంటలు ఎండిపోతుంటే మేమేదో ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మీడియాలో ప్రచారం ఇచ్చుకునే ప్రయత్నం చేసిళ్ళు. మేము పంటలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మోటార్లు ప్రారంభం కాలేదు కాబట్టి, టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి నీళ్లు రాలేదు. కానీ మంత్రులు మాత్రం బాగా కష్టపడ్డారు, తెలంగాణ షేర్ బాటిల్ దాగి పడుకున్నారు మంచికి ఇక్కడ అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. మీకు సిగ్గులేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం. థ్యాంక్ యూ.